ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్న అనంతరం మొదటిసారి అనంతపురం జిల్లాకు వచ్చిన కాపు రామచంద్రారెడ్డి ఈరోజు శ్రావణ శనివారం ఆఖరి రోజు కావడంతో నియోజకవర్గంలోని మొరడి ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించారు। ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షునికి దేవాలయ ప్రధాన అర్చకులు పూర్ణ కుంభాలతో స్వాగతంతో పలికారు। అయితే మొరడి ఆంజనేయస్వామికి వద్ద కాపు రామచంద్రారెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు। మీడియాతో మాట్లాడుతూ కాపు రామచంద్రారెడ్డి దేశంలో బీజేపీ పార్టీ ఎంతో బలంగా ఉందని, హిందూ విశ్వాసాలను హిందూ ధర్మాన్ని కాపాడుతూ దేశంలో బలమైన పార్టీగా ఎదిగిందని, అయితే 3 సార్లు బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో ఎన్నిక కావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, అయితే ఇలాంటి పార్టీలో ప్రధాని నరేంద్ర మోడీ అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యక్షుడిగా ఎన్నికవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు। అనంతపురం జిల్లాలో కూడా బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు। రాజకీయాల కోసం కాకుండా దేశం కోసం, ధర్మం కోసం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ। ఇలాంటి పార్టీలు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, అదేవిధంగా రాష్ట్రంలో పివిఎన్ మాధవ్ గారి సారథ్యంలో, మధుకర్ గారి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలో నాకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యత కల్పించడం చాలా సంతోషం। వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను। రాబోయే రోజులలో దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీలో చురుగ్గా ఉండి పార్టీకి విధేయుడిగా, పార్టీ నాయకత్వానికి విధేయుడిగా నేను కూడా అహర్నిశలు పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను। ఈరోజు శ్రావణ మాసం చివరి శనివారం సందర్భంగా మురడి, నేమకల్లు మరియు ప్రసాపురం 3 ఆంజనేయ స్వాముల దర్శనానికి పోతూ ఉన్నాము। అదేవిధంగా దేవుని కృపా కటాక్షాలతో మంచి వర్షాలు రావాలి, మంచి పంటలు పండాలి, రైతుల ఇళ్లలో సిరులు పండాలి, ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను। నాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా కూడా